అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనువాదులను ఇప్పుడు ఓడిస్తుంది. ఆనాడు అంబేద్కరు మనువాదులను ఓడించి ప్రాతినిధ్యాన్ని సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో అయ్యనే మా మహిళతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్ రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేతకాన్ని, పీడిత కులాలందరినీ, బుడగజంగాలందరినీ ఏకతానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణను అడ్డు తగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదుల మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ అమలు జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది. ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనువాదులు. మీ మనువాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం. వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మనోలాగా చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. నేను అంటున్నా, వర్గీకరణ వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళని మనవాదులను చూస్తాం, మా శత్రువులను చూస్తాం. వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు. రెండోది, వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న వాళ్ళని కూడా మేము పసిగడతాం. వాళ్ళని కూడా మేము మనవాదులని పరిగణలోకి తీసుకుంటాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండ్రు వీళ్ళు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలా? ఒక మాలలందరూ సభ ఎట్లా పెడతావు? దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాలల గురించి ఎట్లా పెడతావు? మాదిగల వేదిక మీద మాదిగలు ఉపకులాలు ఉంటాయి, మాలలో మాదిగ కులాలు కూడా ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడే వాళ్ళు మరి దళితులందరూ మీటింగ్ పెట్టాలా? మాలల మీటింగ్ పెడతారు. మీకేం నొప్పి? 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకే ఏమి నొప్పి వస్తుంది? అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోసుకునే వాళ్ళు తయారైండ్రు కాబట్టి మీకు వర్గీకరణ అడ్డు తగలని ఆలోచన పుట్టింది. మీరు స్వార్థపరులు, దోసుకునే వాళ్ళు కాబట్టి.